సయ్యద్ ఇర్ఫాన్ సయ్యద్ ఇర్ఫాన్ మొదటిసారి 20,400 సతీష్ మోచ సతీష్ 20,400 ఇర్ఫాన్ మొదటిసారి 20,500 ఇర్ఫాన్ 20,500 ఇర్ఫాన్ 20,500 ఇర్ఫాన్ మొదటిసారి 21,700 రవికాంత్ 21,700 రవికాంత్ రెండోసారి 17,600 సతీష్ మూడోసారి ఫైనల్ సరే 24,100 హర్షద్ 24,500 షాదులా 24,600 అబూబకర్ 24,600 అబూబకర్ ఒకటోసారి 24,600 అబూబకర్ రెండోసారి క్లోజ్ చేస్తున్నా అందరా 24,600 ఏమి ఇస్తా 25,300 25,400 అబూబకర్ 400 అబూబకర్ రెండోసారి 26,000 25,800 రెండోసారి అబూబకర్ ఉన్నారా రౌండ్ ఫిగర్ 26,000 రౌండ్ ఫిగర్ 26,100 ఒకటోసారి 26,100 రెండోసారి క్లోజ్ చేస్తున్నా 26,100 రెండోసారి క్లోజ్ చేస్తున్నా ఉన్నారా 26,300 సంతోష్ మొత్తం సంతోష్ 26,300 26,700 రెండోసారి 26,700 క్లోజ్ చేస్తున్నా ఉన్నారా 26,700 మూడోసారి ఫైనల్ అయిపోయింది 26,700 32,500 మోచ సంతోష్ 32,500 మోచ సంతోష్ 34,000 మోచ ప్రవీణ్ ఒకటోసారి మోచ ప్రవీణ్ రెండోసారి 34,000 క్లోజ్ చేస్తున్నా ఉన్నారా 34,200 మోచ సంతోష్ 35,000 మోచ ప్రవీణ్ 35,000 మోచ ప్రవీణ్ ఒకటోసారి 35,000 ప్రవీణ్ ఒకటోసారి 35,000 ప్రవీణ్ రెండోసారి 35,000 ప్రవీణ్ రెండోసారి క్లోజ్ చేస్తున్నా 35,000 మూడోసారి ప్రవీణ్ మోచ ప్రవీణ్ మూడోసారి 22,200 షాదులా 22,200 షాదులా 22,600 షాదులా 25,500 షాదులా 25,600 మొహమ్మద్ ఇమాం ఒకటోసారి ఇంకోటి అన్న ఇప్పుడు ఎవరు జరిగిన పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న గ్రామ పంచాయతీ మడియలు 6 మడియలకు వేలం నిర్వహించాము. ఈ వేలంలో పాల్గొన్న దర్పల్లి గ్రామస్తులందరికీ ప్రజలకు సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వేలం జరిగిన విధానంలో ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ప్రజల మధ్యలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఎలాంటి మొహమాటాలు ఎలాంటి విషయాలకు లేకుండా వేలం నిర్వహించిన మా ఆఫీసర్లు అయినటువంటి రాజేష్ అన్న గారికి, శ్రీనివాస్ గారికి,
మా గ్రామ పంచాయతీ పాల్గొనడానికి మా ఉప సర్పంచ్కు అందరికీ నమస్కారం. వేలం గత 30 సంవత్సరాల నుంచి వేలం నిర్వహించక దర్పల్లికి ఆదాయ వనరులు లేక డెవలప్మెంట్లో ప్రభుత్వాల మీద ఎదురు చూడడం జరిగింది. ఈరోజు వేలం ద్వారా డబ్బులు రావడంతో పాటు దర్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు పెరిగినాయి. ఇంకా ఆదాయ వనరులు దర్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా ఆదాయ వనరులను ఏ విధంగా ఆదాయం పెంచుకొని అభివృద్ధి చేసుకోవాలనో ఆ విధానానికి మేమందరం కలిసి ముందుకు సాగుతాం. ఇంకా వనరులను నింపుతాం. దర్పల్లి అభివృద్ధిని 5 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా ప్రభుత్వం అండదండతో, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని అందరికీ పేరున నా జరిగినట్టు వేలంలో భాగంగా దర్పల్లి గ్రామస్తులు సహకరించడానికి సంతోష్ మరియు పత్రిక సోదరులకు మరియు వారి సభ్యులకి, అలాగే మా పాలక వర్గానికి, కాంగ్రెస్ పార్టీ లీడర్లకి, మా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలుపుతూ ఈ వేలాన్ని సహకరించినటువంటి షాపు యజమానులు కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే ఈ మార్కెట్ వాతావరణంలో ఉన్న 6 షాపుల గురించి వేయడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలు సహకరించినందుకు వారి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఆదాయ వనరులని పెంచుకునే ఉద్దేశంలో భాగంగా ఈరోజు మా దర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాత బస్ స్టాండ్ ఉన్నటువంటి 6 వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి గదులను బహిరంగ వేలం నిర్వహించి గౌరవ డిఎల్పిఓ గారు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా మా మండల పంచాయతీ ఆఫీసర్ అయినటువంటి రాజేష్ సార్ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గం మరియు గ్రామస్తుల సమక్షంలో నేడు వేలంపాటు నిర్వహించి గదులన్నింటినీ కేటాయించడం జరిగింది. దీనివల్ల గతంలో కోల్పోయినటువంటి ఆదాయం ఎంత అనేది మనం అందరం కూడా బహిరంగంగా చూడడం జరిగింది. మరింతగా కూడా మున్ముందు గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే రకంగా మా పాలకవర్గం సహకారంతో దర్పల్లి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.